హాట్ యాంకర్ అనసూయ ప్రొఫెషనల్ విషయాల కన్నా మెగా ఫ్యామిలీపై కాంట్రవర్సీలతోనే ఎక్కువసార్లు వార్తల్లోకి ఎక్కిందనే అనుకోవచ్చు. పవన్ సినిమాలో 2 సార్లు ఐటమ్ సాంగ్స్ ను రిజెక్ట్ చేసి ఫ్యాన్స్ తో తిట్లు తిట్టించుకున్న ఈ భామ ఆపై అల్లు అర్జున్ గంగోత్రి లుక్ పై అనవసర కామెంట్ చేసి ఆ పరిస్థితి మరింత ముదిరేలా చేసుకుంది. కొన్నాళ్ల పాటు గప్చిప్ గా ఉండి సినిమాల్లో ఆఫర్లు కొట్టేసిన అనసూయ ఈ మధ్య మెగా మేనలుడు సాయిధరం తేజ్ కోసం ఐటమ్ గాల్ గా కూడా మారిపోయింది. గోపీచంద్ మల్లేని డైరెక్షన్ లో తెరకెక్కిన విన్నర్ సినిమా కోసం ఇప్పటికే ఈ పాట షూటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక తాజాగా ఫేస్బుక్ లో ఫ్యాన్స్ తో ఇంటరాక్షన్ అవుతూ లైవ్ చాట్ లో ఆ పాట సంగతులు కూడా చెప్పుకొచ్చింది. విన్నర్ పాటలో సాయి స్టెప్పులు ఇరగదీశాడని, అతనితో పోటీ పడలేక తాను చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యానని చెప్పింది అనసూయ. అక్కడితో ఆగకుండా మెగాస్టార్ కి సాయి సరైన వారసుడంటూ అర్థం వచ్చేలా మరో కామెంట్ చేసింది. అంతే, దెబ్బకు మెగా పవర్ స్టార్ ఫ్యాన్స్ బాగా హట్ అయ్యారు. చెర్రీ ఉండగా సాయిని అంతలా పోవడంతో అనసూయపై సోషల్ మీడియాలో దాడి చేసేందుకు సిద్ధమైపోతున్నారట. అయితే పరిస్థితి అర్థం చేసుకున్న అనసూయ దాన్ని కవర్ చేసేలా మరో మెసేజ్ కూడా పెట్టింది. మొత్తానికి తాను చేసే కామెంట్లు తెలియకుండానే తనను ఇబ్బందులకి నెట్టేస్తున్నాయి. ఇక్కడ చేసేవన్నీ మెగా ఫ్యామిలీని ఉద్దేశించి కావడమే కామన్ గా ఉంది. మెగా ఫ్యాన్స్ మాత్రం మరోసారి ఇలాంటివి రిపీట్ అయితే ఖబర్దారంటూ ఆల్రెడీ ఈ హాట్ యాంకర్ కి ఓ సందేశం పోస్ట్ కూడా చేశారంట.